హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ TechTuber-Unboxings. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయేది ఒప్పో ఎన్కో బడ్స్ అండి. సో ఇది ఒప్పో నుంచి బడ్జెట్లో వచ్చే TWS ఇయర్బడ్స్. సో ఒకసారి దీన్ని సీల్ బ్రేక్ చేసి బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో ముందుగా మనకి టాప్లో చూస్తే ఒప్పో ఎన్కో అని చెప్పి రాస్తుందండి. బడ్స్ ఒక పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి ఒప్పో లోగో మెన్షన్ చేశారు. అండ్ బాటంలో చూస్తే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 24 hours ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పి, అండ్ బ్లూటూత్ 5.2 యూస్ చేశారంటున్నారు. అండ్ 80 milliseconds లో లేటెన్సీ యూస్ చేశారంటున్నారు. అండ్ ఆటో పేరింగ్ ఆప్షన్ అనమాట. అండ్ నాయిస్ రిడక్షన్ యూస్ చేశారంటున్నారు ఫర్ కాలింగ్ పర్పస్. అండ్ బాస్ డ్రైవర్స్ యూస్ చేశారంటున్నారు HD. అండ్ దీంట్లో వచ్చరికి 8mm డ్రైవర్స్ యూస్ చేశారండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఒప్పో ఎన్కో బడ్స్ అని చెప్పి ఉంది. అండ్ టాప్లో అయితే ఏమీ లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ MRP వచ్చేసరికి 3,999 ఉంది, 3,999 రూపాయలు. మనకి ఇప్పుడు ఇది అమెజాన్లో 1,799 రూపీస్కి వస్తుందండి, 1,799 రూపాయలు. అండ్ వైట్ కలర్ వేరియంట్ అండి ఇది. అండ్ ఓవరాల్ కేస్ వెయిట్ వచ్చేసరికి 45.2 grams ఉంది. అండ్ సో ఇది ఓవరాల్గా. సో ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి చూస్తే మనకి ఇక్కడ కేసే కనిపిస్తుంది. సో పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇయర్ టిప్స్ ఇచ్చారండి. అండ్ లార్జ్ అండ్ స్మాల్, ఇవి మీడియం ఆల్రెడీ దానికే ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం పేపర్ కొంత లోపల, క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి, అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఒకటి, సేఫ్టీ ఇన్ఫర్మేషన్. సో అంతే, మనకి ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇది వచ్చేసరికి మనకి డాల్బీ సపోర్ట్ కూడా వస్తుంది అంటున్నారు, డాల్బీ అట్మాస్. సో ఏదైనా మన మొబైల్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటే మాత్రం దానికి కూడా డాల్బీ సపోర్ట్ ఉంటుంది అంటున్నారు దానికి. అండ్ ఆల్సో గేమింగ్ పర్పస్ కూడా మనకి 85 milliseconds లో లేటెన్సీతో వస్తుంది. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అనేది. సో ఇది బడ్స్ అండి. కేస్ అయితే ఇలా ఉంది. అండ్ చాలా సింపుల్గా ఉంది. అండ్ ఈవెన్ కొంచెం ప్రీమియం ఫినిషింగ్ ఉంది చూస్తుంటే మనకి. ఈవెన్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో మనకి ముందుగా టాప్లో చూస్తే మనకి ఒప్పో బ్రాండింగ్ ఉందండి ఇక్కడ. అండ్ సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ సమ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి LED ఇండికేటర్ ఉంది. సో అంతే, పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి లోపల బడ్స్ ఈ విధంగా ఉన్నాయి. సో బడ్స్ పక్కన పెడదాం ఒకసారి. సో ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అండి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ ఇవి. సో అంతే, ఇంకా వేరే అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో కేస్ పెట్టి పక్కన పెట్టి బడ్స్ చూద్దాం ఒకసారి. సో బడ్స్ చూస్తే మనకి ఈ విధంగా ఉన్నాయి. సో చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ బడ్స్ మీద మీకు రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అండి. అండ్ టిప్స్ అండి ఇవి. అండ్ ఇవి 2 mics ఇవి. ఇక్కడ ఒక 2 mics ఇచ్చారు ఓవరాల్గా. సారీ, ఇవి LED ఇండికేషన్స్ అనమాట ఇవి. అండ్ ఇవి 2 mics. సో అంతే ఓవరాల్గా ఉన్నది మనకి. ఒకసారి బడ్స్ లోపల పెట్టేసి మన మొబైల్కి పేర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేది. సో దీనికి ఆటో పేరింగ్ ఆప్షన్ ఉందండి. జస్ట్ కేస్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఒప్పో ఎన్కో బడ్స్ అని చెప్పి చూపిస్తుంది. కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి కనెక్ట్ అయిపోయిందండి ఒప్పో ఎన్కో బడ్స్ అని చెప్పి. సో ఒక 2 days యూస్ చేద్దాం మనం ఇది. అండ్ గేమింగ్ కూడా మనకి ఎలా వర్క్ అవుతుందని కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఆడియో క్వాలిటీ. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫుల్ రివ్యూ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ ఒప్పో ఎన్కో బడ్స్ అన్బాక్స్ చేసామండి. సో నేను అది 1 day నుంచి యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో మెజారిటీ మనకి ప్రోసే ఉన్నాయి. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే డిజైన్ మరీ యూనిక్ డిజైన్ అయితే కాదు కానీ, బట్ మంచి డిజైన్లను తీసుకొచ్చారు.
అండ్ వెరీ కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది మనకి, చాలా ఈజీ టు క్యారీ అనమాట. సో అంత కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది మనకి. అండ్ ఈవెన్ బడ్స్ కూడా చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంటాయి మనకి, ఈజీగా ఇయర్స్లో ఫిట్ అయిపోతాయి అనమాట మనకి. సో కింద పడిపోతున్న భయం కూడా ఏమి ఉండదు. అండ్ మంచి డిజైన్లు తీసుకొచ్చారు చెప్పాలంటే, ఎస్పెషల్లీ బడ్స్ అండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ వైజ్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎందుకంటే ఒప్పో సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయను ఇప్పటివరకు. వాట్ ఆర్ ద బడ్జెట్ ఏదైనా కానీ వాళ్ళు బిల్డ్ క్వాలిటీ వైజ్ నేనైతే ఎటువంటి పెద్ద ఇష్యూస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈవెన్ మనం మొబైల్ పర్చేస్ చేసినా కూడా లో బడ్జెట్ మొబైల్ అయినా కానీ దాని డిజైన్ వైజ్ కానీ బిల్డ్ క్వాలిటీ వైజ్ కొంచెం బాగానే కేర్ తీసుకుంటారు. సో ఇందులో కూడా అంతే, నాకు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు నేను ఒప్పో బిల్డ్ క్వాలిటీ వైజ్. అండ్ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. అండ్ సో ఓవరాల్ అయితే సాటిస్ఫైడ్ అండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ వైజ్ మంచి డీసెంట్ అవుట్పుట్ అండి. అండ్ అలా అని చెప్పి ఓవర్ పంచీ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్లీన్ ఆడియో, క్లీన్ అవుట్పుట్, సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ సింక్ అయ్యి ప్లే చేస్తే ఒక సాంగ్ని ఎలా వస్తుందో అలాంటి అవుట్పుట్ వస్తుంది. సో ఇది అలా అని చెప్పి ఓవర్ పంచీ బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఎవరైతే క్లీన్ ఆడియో ఇష్టపడతారో సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. అండ్ సౌండ్ క్వాలిటీ వైజ్ నేనైతే సాటిస్ఫైడ్ అండి. అండ్ జనరల్గా నేనైతే బాస్ లవర్ని, కానీ నాకైతే నచ్చాయి ఇవి. ఈవెన్ మంచి అవుట్పుట్ అయితే ఉంది, వాల్యూమ్ కూడా కొంచెం మరీ పీక్ లెవెల్ అయితే కాదు కానీ మంచి వాల్యూమ్, సర్టన్ లెవెల్లో అయితే వస్తుంది మనకి వాల్యూమ్, అది సరిపోతుంది మనకి డెఫినెట్లీ అది ఆ వాల్యూమ్ అనేది. సో సౌండ్ క్వాలిటీ వైజ్ నేనైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అయితే లిటిల్ బిట్ డిలే అయితే ఉందండి. సౌండ్ అవుట్పుట్ అనేది క్లియర్గా వినిపిస్తుంది మనకి, లేటెన్సీ నో ఇష్యూస్ మనకి. ఈవెన్ ఫుట్ స్టెప్స్ కానీ గ్రెనేడ్ మన త్రో చేసినప్పుడు ఆ సౌండ్ కానీ ఎవ్రీథింగ్ మనకి క్లియర్గా ఉన్నాయి, నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ ఫుట్ స్టెప్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ బీజిఎంలో అండ్ ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా మనకి, ఆ సౌండ్ అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిలే ఉంటుందన్నమాట. ఆ లేటెన్సీ ఇష్యూ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం మనం. అదొకటి నేను ఇష్యూ నోటీస్ చేశాను. బట్ ఇందులో 80 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ యూస్ చేసి అన్నారు. సో ఓవరాల్ చెప్పండి అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, బట్ పర్వాలేదు ఈ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది కాల్ క్వాలిటీ అండి. సో కాల్ క్వాలిటీ వైజ్ పర్వాలేదనే అన్నట్టుగా ఉంది ఇది. ఇందులో 2 మైక్స్ యూస్ చేశారు. అండ్ దీనికోసం డెడికేటెడ్గా ఏదో ఒక ఇంటెలిజెంట్ కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ అయితే ఉంది అని చెప్పి అంటున్నారు. అది అంత గొప్పగా వర్క్ అయిందైతే నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిలే ఉంది. ఆ డిలే అనేది మనకు తెలిసిపోతుంది అనమాట మనకు వాయిస్ అనేది. సో ఈవెన్ కోర్స్ మన వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంది, రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది. సో ఆ సైడ్ అయితే నేనైతే పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు, కానీ బట్ సమ్ డిలే ఉంది, అదొకటి. అండ్ ఓవరాల్గా ఇది. అండ్ ఈవెన్ మనకి స్టీరియో ఎఫెక్ట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో పెద్దగా ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అంటే నాకు తెలిసి బ్లైండ్లీ తీసేసుకోవచ్చండి. నాకైతే నచ్చింది, నేనైతే సాటిస్ఫై అయ్యాను TWS ఇయర్బడ్స్తో. సో ఇది ఓవరాల్గా. అండ్ కోర్స్ ఈవెన్ ఇదే బడ్జెట్లో కూడా మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ గేమింగ్ ఏదో ట్రూక్ కానీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి గేమింగ్ వైజ్ మాత్రం డెఫినెట్లీ వేరే ఆప్షన్స్కి వెళ్ళండి. లేదు సౌండ్ క్వాలిటీ వైజ్ అండ్ ఆల్ ఇన్ వన్ పర్పస్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇది రికమెండ్ చేస్తాను ఒప్పో ఎన్కో బడ్స్ ఈ బడ్జెట్లో. సో ఇది ఓవరాల్గా ఒప్పో ఎన్కో బడ్స్ TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. సో నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.